హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నెల్ చూశారు కదా. తమ్నెల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద సూపర్ ట్రెండ్ విత్ మ్యాక్డీ ఇండికేటర్స్తో ఒక ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీ చూడబోతున్నాం. బ్యాంక్ నిఫ్టీలో ఆల్రెడీ మనం ప్రీవియస్ సూపర్ ట్రెండ్ మీద స్ట్రాటజీ చూసాం ఫ్రెండ్స్. దానికి కంటిన్యూగా సూపర్ ట్రెండ్ విత్ మ్యాక్డీ ఇండికేటర్తో ఈ స్ట్రాటజీ చూడబోతున్నాం. ఫ్రెండ్స్, ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేము ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్, మీరు ఇండియాలో పాపులర్ ట్రేడింగ్ ఆల్గో ట్రేడింగ్ అప్లికేషన్స్ ట్రేట్రాన్లో అయినా ఆర్ మీకు స్ట్రీట్లో అయినా ఆర్ క్వాంట్మ్యాన్ దేంట్లో అయినా మీకోసం ఫ్రీగా స్ట్రాటజీస్ ఎలా క్రియేట్ చేయాలో మా ఛానల్లో చూపెడతాం. ఇప్పుడు వచ్చేసరికి ఈ స్ట్రాటజీ మీకు ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద సూపర్ ట్రెండ్ విత్ మ్యాక్డీ ఈ ఇండికేటర్స్తో మనం స్ట్రాటజీ చూడబోతున్నాం. ఫ్రెండ్స్, ప్రీవియస్ మనం ఆల్రెడీ సూపర్ ట్రెండ్ మీద చూసాం కదా స్ట్రాటజీ ఎలా క్రియేట్ చేయాలో. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మీరు ఈ వీడియో చూడొచ్చు. సూపర్ ట్రెండ్ చూడండి, ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది సూపర్ ట్రెండ్ మీద ఆటోమేటిక్ స్ట్రాటజీ అని. సో మనం ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసరికి సూపర్ ట్రెండ్ విత్ మ్యాక్డీ ఇండికేటర్ చూడబోతున్నాం. మ్యాక్డీ ఇండికేటర్తో సో ఈ రెండు ఇండికేటర్లతో మనం చూడబోతున్నాం. ఒకసారి మనం మై స్ట్రాటజీస్ పేజ్కి వెళ్తాను. సో బ్యాంక్ నిఫ్టీ సూపర్ ట్రెండ్, నిఫ్టీ బేస్డ్ స్ట్రాటజీ సూపర్ ట్రెండ్ బ్యాంక్ నిఫ్టీ. సో మనం ఈ స్ట్రాటజీ ఇప్పుడు ఎడిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఆర్ఎస్ఐ, మనం ప్రీవియస్ ఆర్ఎస్ఐ యాడ్ చేసుకున్నాం కదా. ఆల్రెడీ ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఉంది. మనం ఇంకొక ఇండికేటర్ ఏం యాడ్ చేయబోతున్నామంటే మ్యాక్డీ ఇండికేటర్ యాడ్ చేయబోతున్నాం. మన స్ట్రాటజీ కండిషన్స్ ఏంటి? సూపర్ ట్రెండ్ ఇది వచ్చేసరికి ఆల్రెడీ ప్రీవియస్ సూపర్ ట్రెండ్ మీద స్ట్రాటజీ చేసాక ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ స్ట్రాటజీ కండిషన్స్ ఏంటో. సో ఇప్పుడు మీకు చూపెట్టబోయే స్ట్రాటజీస్లో నేను ఎంటైర్ అంటే బేసిక్స్ నేను చెప్పాను. ఇక్కడ మీకు జస్ట్ మ్యాక్డీ ఇండికేటర్ ఎలా యాడ్ చేయాలో చూపెడతాను, ఇంక్లూడింగ్ విత్ సూపర్ ట్రెండ్. ఇక్కడ ఆల్రెడీ మనం చూసాం ఫ్రెండ్స్ సూపర్ ట్రెండ్ ఇండికేటర్. ఈ స్ట్రాటజీ వచ్చేసరికి ఒకసారి మీకు మాన్యువల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత ఈ స్ట్రాటజీ కండిషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎందుకంటే మీకు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. సో సూపర్ ట్రెండ్ వచ్చేసరికి మనకి కండిషన్స్ వచ్చేసరికి సెట్టింగ్స్ ఒకసారి మీకు చూపెడతాను. సో మల్టిప్లైయర్ విండో సైజ్ వచ్చేసరికి 21, మల్టిప్లైయర్ వచ్చేసరికి 1. సో ఇది సెట్ చేసాము. ఒక ఫ్రెండ్ సెండ్ చేసిన కండిషన్ అని చెప్పొచ్చు ఇది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ క్యాండిల్ అండ్ సెకండ్ క్యాండిల్ హై బ్రేక్ అయితే బై పొజిషన్ తీసుకోవాలి. అండ్ ఆల్సో మనకి ఆర్ఎస్ఐ కూడా 60% అబోవ్ ఉండాలి. ఇప్పుడు మనకి ఏంటంటే మ్యాక్డీ సిగ్నల్ కూడా క్లియర్గా మ్యాక్డీ సిగ్నల్ కూడా ఎబోవ్ ఉండాలి. మ్యాక్డీ కూడా ఎబోవ్ ఉండాలి, బిలో ఉండాలి. మ్యాక్డీ సిగ్నల్ ఉంది కదా, మ్యాక్డీ సిగ్నల్ కూడా మనం సిగ్నల్ బై సిగ్నల్ ఇస్తేనే బై పొజిషన్ తీసుకోవాలి, లేకపోతే తీసుకోవద్దు. ఇప్పుడు మ్యాక్డీ కూడా మనం యాడ్ చేస్తున్నాం ఇక్కడ చూసారా. సో ఫస్ట్ హై క్యాండిల్ బోత్ ఈ ఫస్ట్ సెకండ్ క్యాండిల్ హై బ్రేక్ అవ్వాలి. ఇక్కడ ఎల్టీపీ బ్రేక్ అయింది, ఇక్కడ మ్యాక్డీ కూడా సిగ్నల్ ఇచ్చింది మనకు క్లియర్గా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఫ్రెండ్స్, ప్రీవియస్ మనం ఆర్ఎస్ఐ యాడ్ చేసాం కదా, ఆర్ఎస్ఐ ఇండికేటర్ తీసేసి మ్యాక్డీ తీసుకున్నాం. ఎందుకంటే 3 ఇండికేటర్స్ వల్ల మనకి సిగ్నల్స్ రాకపోవచ్చు. ఈ మ్యాక్డీ యాడ్ చేస్తున్నాను ఆర్ఎస్ఐ రిమూవ్ చేసి. సో ఇక్కడ మీకు మళ్ళీ ఒకసారి మాన్యువల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి సూపర్ ట్రెండ్ మీద ఫస్ట్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్ ఎబో క్లోజ్ అవ్వాలి. అండ్ ఆల్సో నెక్స్ట్ క్యాండిల్ ఎల్టీపీ ఏది వస్తే అది బై పొజిషన్ తీసుకోవాలి. ఇక్కడ మ్యాక్డీ కూడా బై సిగ్నల్ ఇవ్వాలి. సేమ్ డౌన్ సైడ్ ఇది బై సిగ్నల్కి. సేల్ సిగ్నల్ వచ్చేసరికి ఇక్కడ చూడండి ఈ ఏరియాలో ఇక్కడ ఇచ్చిన సిగ్నల్, బట్ ఇది మళ్ళీ రివర్సల్ అయింది. స్టాప్ లాస్ హిట్ అయ్యే అవకాశం ఉంది. సో మనకి ఈ ఏరియాలో కూడా ఇచ్చినట్టు చూస్తున్నాం, సైడ్ వేస్ మార్కెట్లో కాకుండా. సో ఈ ఏరియాలో చూద్దాం. ఎల్టీపీ ఇక్కడ క్రాస్ అయింది ఈ ఏరియాలో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్ 2 క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. దీని క్యాండిల్ లో, ఈ క్యాండిల్ లో క్రాస్ అయింది. ఇక్కడ మ్యాక్డీ కూడా సిగ్నల్ ఇచ్చింది, సేల్ పొజిషన్ తీసుకోవాలి. సో ఇదే స్ట్రాటజీ మీకు ఇప్పుడు ట్రేట్రాన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రేట్రాన్లో వచ్చేసరికి మనం ఆల్రెడీ క్లోజ్ క్యాండిల్ 21 చెప్పాను కదా, సూపర్ ట్రెండ్ ఎబో క్లోజ్ అవ్వాలి, -1 -2 క్యాండిల్ ఎబో క్లోజ్ అవ్వాలి. ఎల్టీపీ గ్రేటర్ దాన్ 3 minutes కంటే ఎల్టీపీ ఇప్పుడు మనం 3 minutes టైం ఫ్రేమ్లో తీసుకున్నాం. ఎల్టీపీ గ్రేటర్ దాన్
ఇది కూడా ఎల్టీపీ గ్రేటర్ దాన్ ఓఆర్బి 915 కంటే 944 ఇది నేను సెట్ చేశాను. ఎందుకంటే సైడ్ వేస్ మార్కెట్లో మనకి ఫస్ట్ 30 మినిట్స్ క్యాండిల్ అని సెట్ చేశాను, సైడ్ వేస్ మార్కెట్లో ఆర్డర్స్ తీసుకోకుండా ఉండడానికి. ఇప్పుడు ఏంటంటే ఈ స్ట్రాటజీ వచ్చేసరికి సైడ్ వేస్ మార్కెట్లో ఎగ్జిక్యూట్ అవ్వదు ఫ్రెండ్స్. ఫస్ట్ 30 మినిట్స్ క్యాండిల్ అబౌవ్ ఉంటేనేమో బై పొజిషన్స్ తీసుకుంటుంది, బిలో ఉంటేనే సేల్ పొజిషన్. ఫస్ట్ 30 మినిట్స్ సైడ్ వేస్ మార్కెట్లో హెవీగా మనకి ఆర్డర్స్ తీసుకోకుండా ఉండడానికి మనం ఇది సెట్ చేసాం. అందుకే ఇక్కడ మనకు ఫస్ట్ 30 మినిట్స్ క్యాండిల్ సెట్ చేసాం. ఇప్పుడు మనం ఆర్ఎస్ఐ ప్లేస్లో కండిషన్ చేంజ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఆర్ఎస్ఐ ప్లేస్లో మ్యాక్డి, సో మ్యాక్డి క్లోజ్ 12 సేమ్. మనం ఇక్కడ సెట్టింగ్స్ ఏం చేస్తలేం. సింబల్ వచ్చేసరికి 3 మినిట్స్ టైం ఫ్రేమ్, ఓకేనా. ఇన్స్ట్రుమెంట్ వచ్చేసరికి ఎన్ఎఫ్ఓ నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ బ్యాంక్. సో గ్రేటర్ దాన్ మ్యాక్డి సిగ్నల్, మ్యాక్డి సింబల్ వచ్చేసరికి 3 మినిట్స్. ఇన్స్ట్రుమెంట్ వచ్చేసరికి ఎన్ఎఫ్ఓ నిఫ్టీ బ్యాంక్, ఎన్ఎఫ్ఓ నిఫ్టీ బ్యాంక్, రైట్. మ్యాక్డి ఇండికేటర్ కూడా యాడ్ చేసాం. ఇప్పుడు ఇది మ్యాక్డి ఇండికేటర్ అంటే మనం ఇది మ్యాక్డి సిగ్నల్. ఈ బ్లూ కలర్ ఉంది కదా, ఇది మ్యాక్డి లైన్ వచ్చేసరికి ఈ ఎల్లో కలర్ మ్యాక్డి లైన్, ఈ బ్లూ లైన్ అనేది మ్యాక్డి సిగ్నల్ అనమాట, మ్యాక్డి అనమాట. ఇది మనకి అబౌవ్ సైడ్ క్రాస్ అయితే బై పొజిషన్ తీసుకోవాలి అని మనం ఇక్కడ స్ట్రాటజీ సెట్ చేసాం అనమాట. మ్యాక్డి సిగ్నల్ అబౌవ్, మ్యాక్డి కంటే అబౌవ్ ఉండాలి. సో ఇది మనం ఇప్పుడు ఏం చేసాం, ఆర్ఎస్ఐ రిమూవ్ చేసి ఇది చేసాం. జస్ట్ మ్యాక్డి ఆర్ఎస్ఐ మనకి సూపర్ ట్రెండ్తో కలిపి మ్యాక్డి సిగ్నల్ యాడ్ చేసాం. ఇది బై సిగ్నల్. ఇది వచ్చేసరికి కాల్ ఆప్షన్ బై చేయడానికి, ఓకేనా. నిఫ్టీ కాల్ ఆప్షన్ బై చేయడానికి. సేమ్ పుట్ ఆప్షన్ వచ్చేసరికి ఇక్కడ ఏంది 21 మూవింగ్ యావరేజ్ ఒక క్యాండిల్, ఫస్ట్ క్యాండిల్ 21 సూపర్ ట్రెండ్ బిలో క్లోజ్ అవ్వాలి, సెకండ్ క్యాండిల్ కూడా బిలో క్లోజ్ అవ్వాలి, ఎల్టీపీ కూడా లో ఉండాలి చూడండి, ఎల్టీపీలో. అండ్ ఆల్సో మనకి ఓఆర్బి కూడా లో. ఫస్ట్ 30 మినిట్స్ క్యాండిల్ మనం ఇక్కడ సెట్ చేసాం. ఇక్కడ మనం పొజిషన్లో ఆర్ఎస్ఐ తీసేసి మ్యాక్డి సెట్ చేసుకుంటున్నాం, మ్యాక్డి సిగ్నల్, ఓకే. మ్యాక్డి సిగ్నల్లో సింబల్లో 3 మినిట్స్ సెట్ చేసుకుంటున్నాం. ఫ్రెండ్స్ కొత్తగా చూసే వాళ్ళకి ఇది అస్సలు అర్థం కాదు. సో కామెంట్స్ కూడా చేస్తున్నారు, సార్ అస్సలు అర్థమవుతలేదు అని. అర్థం కాదు, ఎందుకంటే ఇది కీబోర్డ్స్ బేస్డ్, మీరు ప్రాక్టీస్ చేస్తుంటేనే వస్తుంటుంది. మీ అంతకు మీరు స్ట్రాటజీ క్రియేట్ చేయాలంటే కొద్దిగా డిఫికల్ట్ ఉంటుంది ఇది. సో చాలామంది ఫ్రెండ్స్ కామెంట్స్ చేస్తున్నారు, మెసేజ్ కూడా చేస్తున్నారు అర్థమవుతలేదని. సో ఎందుకంటే కొద్దిగా ట్రేట్రాన్లో ఇలా చేసుకోవడం కొద్దిగా డిఫికల్ట్ అనిపిస్తుంది. మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మీకు కూడా వస్తుంటుంది 1 or 2 టైం. జస్ట్ మనకి సో మ్యాక్డి సిగ్నల్ డౌన్ సైడ్, మ్యాక్డీని డౌన్ సైడ్ క్రాస్ ఓవర్ చేసినప్పుడు మనం ఇది తీసుకోవాలి. ఇక్కడ సేమ్ ఇక్కడ డౌన్ సైడ్, ఇప్పుడు అప్ సైడ్ కదా, ఇట్లా డౌన్ సైడ్ క్రాస్ ఓవర్ కావాలి, ఎల్టీపీ కూడా బిలో ఇలా. సో ఇదన్నమాట మన స్ట్రాటజీ. అప్డేట్ చేస్తున్నాను. సేమ్ ఇదే స్ట్రాటజీస్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మీద ఇచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు సూపర్ ట్రెండ్ ఉంది కదా, సూపర్ ట్రెండ్ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీస్ మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తాను. మీరు ఈ స్ట్రాటజీస్ ఇప్పుడు మీకు చూపెట్టిన స్ట్రాటజీస్ డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్స్ ప్రొవైడ్ చేశాను. మీరు అవి యాడ్ చేసుకొని పేపర్ ట్రేడింగ్ చేయండి. ఇక్కడ మీకు పేపర్ ట్రేడింగ్ ఆప్షన్ ఉంటుంది, పేపర్ ట్రేడింగ్ చేయండి. చూడండి సూపర్ ట్రెండ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు అప్డేట్ చేసిన స్ట్రాటజీస్ ఇవి అనమాట. అండ్ ఆల్సో స్ట్రైక్ మీకు ఆప్షన్ హెడ్జింగ్ బేస్డ్ మీద కూడా స్ట్రాటజీస్ ఉంటాయి. ఇవి కూడా మీరు హెడ్జింగ్ అంటే మనకి ఆప్షన్ సెల్లింగ్లో హెడ్జింగ్ క్యాపిటల్ వచ్చేసరికి నియర్లీ ఈ బోత్ స్ట్రాటజీస్ 60,000 రూపీస్ అనమాట. మీరు పేపర్ ట్రేడింగ్ చేయండి. ట్రేట్రాన్లో ఈ స్ట్రాటజీస్ అన్నీ ఇవన్నీ మీకు ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్ అని చెప్తూ ఈ సూపర్ ట్రెండ్ అయినా, ఈ నిఫ్టీ బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ అయినా, ఇవి ఇండికేటర్ ఇవన్నీ మీకు ట్రేట్రాన్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకొని పేపర్ ట్రేడ్ చేయండి. ట్రేట్రాన్లో పేపర్ ట్రేడ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు.
ఫ్రీగా యాడ్ చేసుకొని పేపర్ ట్రేడ్ చేయండి. మీకు ఒకవేళ అకౌంట్ లేకపోతే ట్రేటర్లో లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని పేపర్ ట్రేడ్ మీకు ఇష్టం 1 or 2 months 3 months మీకు ఇష్టం ఉన్న రోజుల్లో పేపర్ ట్రేడింగ్ చేయండి. నెక్స్ట్ రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, మీరు ఒకవేళ రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే మీకు మంత్లీ 14% ఛార్జెస్ అనేది ఉంటుంది ట్రేటర్ నుంచి. ఆ ఛార్జెస్ మీరు బేర్ చేయొద్దు అనుకుంటే ఇక్కడ ఏదైనా లింక్ ఏంజెల్ ఆర్ ఫైర్స్ ఆర్ LS Blue ఆర్ అబ్స్ట్రాక్ట్ ఏదైనా లింక్ క్లిక్ చేసి వాటి త్రూ ఇక్కడ ట్రేడ్ చేస్తే మీకు ఆ 14% ఛార్జెస్ కూడా ఉండదు రియల్ టైం వాళ్ళకి. సో మీరైతే పేపర్ ట్రేడింగ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయండి. ఇప్పుడు మీకు సూపర్ ట్రెండ్ స్ట్రాటజీ చూపెట్టాను కదా, బ్యాంక్ నిఫ్టీ ఇదే స్ట్రాటజీ, ఇది మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇదే స్ట్రాటజీ అనమాట. మనం ఇప్పుడు ఏం ఎడిట్ చేసామో మీకు మళ్ళొకసారి చూపెడతాం. మ్యాక్డీ యాడ్ చేశాను అంతే. మ్యాక్డీ సూపర్ ట్రెండ్ ఆల్రెడీ మనం సూపర్ ట్రెండ్ ఇక్కడ మెన్షన్ చేసాం. సూపర్ ట్రెండ్ విత్ మ్యాక్డీ ఇండికేటర్. ఓకేనా, మన స్ట్రాటజీని అప్డేట్ చేసాం అంతే. సూపర్ ట్రెండ్ విత్ మ్యాక్డీ ఇండికేటర్. ఓకేనా, ఇదే ఫ్రెండ్స్ మన స్ట్రాటజీ. సో నెక్స్ట్ ఇంకా బెస్ట్ స్ట్రాటజీస్తో మేము ముందుకు వస్తాం. అండ్ ఆల్సో ప్రీవియస్ చాలా స్ట్రాటజీస్ చేసాం. మీకు ఇప్పుడు చూపెట్టిన స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని పేపర్ ట్రేడింగ్ చేయండి. మీకంటూ నమ్మకం వస్తే రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో మాన్యువల్ ట్రేడ్ అడ్వాన్స్ ఇండికేటర్స్ మీద కూడా చాలా వీడియోస్ చేశాను. ఇవి వచ్చేసరికి అడ్వాన్స్ ఇండికేటర్ మనకి ట్రేటర్లో కూడా మనకి మాన్యువల్ ట్రేడింగ్ పర్పసే వీటితో ట్రేడ్ చేయొచ్చు. ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇది వచ్చేసరికి గో చార్టింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. లైవ్ డేటాతో కూడిన ఇండికేటర్స్ అనమాట. మాన్యువల్ ట్రేడింగ్ పర్పస్ ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇది కూడా మీరు చూసి మీరు మాన్యువల్ ట్రేడింగ్ పర్పస్ హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో మీకు ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా ఫ్రీ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి. సో ఇది ఫ్రెండ్స్ చూశారు కదా. నెక్స్ట్ ఇంకా బెస్ట్ స్ట్రాటజీస్తో మళ్ళీ కలుద్దాం. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, మీ దగ్గర ఇంకేదైనా బెస్ట్ స్ట్రాటజీ ఉంటే మాకు సెండ్ చేయండి. ఇఫ్ పాసిబుల్ మాతో అయితే మేము చేయగలిగితే సేమ్ చేసిన తర్వాత మీకు లైవ్లో ఇలా మా ఛానల్లో అప్లోడ్ చేస్తాం. మీరు ఫ్రీగా యాడ్ చేసుకొని టెస్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని తప్పకుండా లైక్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.